జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. శ్రీరామనవమికి వడపప్పు పానకం అనేది స్వామికి నైవేద్యంగా పెడతారు కదా. నేనైతే ఏ విధంగా తయారు చేశానో స్మాల్ మినీ వ్లాగ్ చూడండి. ఈ విధంగా బెల్లం తీసుకున్న గిన్నెలోకి కూల్ వాటర్ వేసేసుకొని బెల్లం కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి కొత్త కుండలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ తీసి వేసుకుంటే బాగా చల్లగా చాలా బాగుంటుంది. ఇందులో మిరియాలు యాలకలు దంచి ఈ విధంగా ఇందులోనే కలిపేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న పానకానికి ఒక కప్పులో తీసేసుకొని తులసి దళాలు అందులో వేసేసుకొని స్వామికి నైవేద్యంగా ఇప్పుడు సమర్పించుకోవాలి. పానకం అయితే అయిపోయింది. ఇప్పుడు వడపప్పును ముందే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన వడపప్పుని కూడా ఒక కప్పులో తీసేసుకొని పైన కొద్దిగా పుట్నాల పొడి చల్లి బెల్లంని పెట్టేసుకొని నైవేద్యానికి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. స్వామికి చివరిగా నైవేద్యాలు సమర్పించుకొని పానకం వడపప్పుని పూజ అయితే బాగా జరుపుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మనం ప్రసాదం తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రసాదాన్ని నేను ఏ విధంగా ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశానో చూపిస్తాను. ఇలా వడపప్పు బెల్లం వేసుకున్న దానిలోనే కొంచెం పుట్నాల పొడి, అలానే మనం టెంకాయ కొట్టింటాం కదా ఆ కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా చేసేసుకొని ఇలా పుట్నాల పొడిని అంతా కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ఇలా పుట్నాల పొడి కూడా కలుపుతారు. వడపప్పు అయితే తినడానికి రెడీ. ఇంకా పానకం అనేది ఇంకా బాగా కూల్ వాటర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కాబట్టి కూల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్లో వేసేసుకొని ఒక కప్లో ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బెల్లం పానకం అనేది ఇందులో ఇంకా సోంపు కూడా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.